హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్న అండ్ రామ్ వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ పికిల్. దానికి 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ప్యాన్లో వేసుకొని వాటర్ మొత్తం డ్రై అవుట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకోండి ఫ్రై చేసేటప్పుడు. చూసారు కదా, ఇలాగా ఫ్రై చేసేటప్పుడు దానిలో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది అనమాట. సో మనం దీంట్లో అసలు డ్రాప్ కూడా వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది స్టోర్ చేసుకుంటాం కదా కొన్ని వీక్స్, సో అందుకోసం అనమాట. కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పికిల్కి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి కొన్ని లవంగాలు, చెక్క, స్టార్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు స్మూత్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి మసాలా రెడీ, చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని 1 కప్పు, ఇది ఆల్మోస్ట్ ఒక 200 ml ఆయిల్ ఉంటుంది. 1/2 kg చికెన్కి మెజర్మెంట్స్ అండి ఇవన్నీ కూడా. సో ఒక 200 ml ఆయిల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ని బాగా ఇప్పుడు ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందాక వాటర్ అంతా డ్రై అవుట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసాం కదా ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది చికెను. సో ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాం. మరీ ఎక్కువ ఫ్రై అయినా కూడా ఏమవుతుందంటే చికెన్ గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఈ కలర్ వచ్చినప్పుడు తీసుకుంటే మనకి చికెన్ పికిల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా అదే ఆయిల్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకిప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు కారం వేసుకోవాలి. 1 కప్పు కారం తర్వాత 1/2 కప్పు సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. సాల్ట్ కరగాలి కదా, అందుకోసం అని చెప్పేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి మళ్ళీ. సో టోటల్గా ఈ మసాలా అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ఒక 5 minutes బాగా ఫ్రై అవనివ్వాలండి. అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదనే. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి మనం ఇవన్నీ వేసుకొని. అప్పుడు ఏమవుతుందంటే మసాలా అనేది మంచిగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో అన్నీ. సో ఇప్పుడు నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇంకా మనం. సో అప్పుడు మనకి టేస్టీ చికెన్ పికిల్ రెడీ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ ఉందండి. అదేంటంటే మనము ఒక 4 మీడియం సైజ్ లెమన్స్ రసం తీసుకొని చికెన్ పికిల్ చల్లారిపోయిన తర్వాత ఆ రసంని దాంట్లో కలుపుకోవాలి. ఇదైతే మిస్ చేయకూడదండి, ఇది కీ ఇంగ్రీడియంట్ చికెన్ పికిల్లో మెయిన్గా. సో మనకి ఇంక ఇది కలుపుకున్న తర్వాత యమ్మీ చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.